నా పేరు వజ్జల మురళీకృష్ణ అండి. యాక్చువల్గా మా నేటివ్ ప్లేస్ వచ్చేసి తిరుపతి. ప్రస్తుత మజిలీ వచ్చేసి తిరుపతిలో ఉన్నాను. నిరంతర జ్ఞాన ప్రబోధాల్లో నిత్యం క్లాసెస్ తీసుకుంటూ ధ్యాన కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఎంతో టీం వర్క్ చేస్తూ ఎంతో ఆనందంగా జీవిస్తున్నాము. నాకు పత్రి సార్తో పరిచయం జరిగి 1993లో 93లో డిసెంబర్లో ఫస్ట్ నేను పత్రి సార్ని కలిశాను. యాక్చువల్గా పత్రి సార్ని కలవకముందే నాకు 4 months ముందు నుంచే నేను మెడిటేషన్లో పత్రి సార్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. మా ఇంట్లో ఏ ఫొటోస్లో చూసినా పత్రి సార్ని ఫోటో, ఆయన్ని ఎక్కడ నాకు తెలిసిన దేవుళ్ళ ఫోటోలు కానీ అన్నీ అబ్జర్వ్ చేశాను మా ఇంట్లో. కానీ ఎక్కడే కానీ నాకు ఆ ఫోటో, ఆ రూపం ఎక్కడ కనబడలేదు. అనంతపూర్లో వన్ డే వర్క్షాప్ 93లో అటెండ్ అయినప్పుడు ఆయన్ని చూసి ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను. 4 monthsగా నేను మెడిటేషన్లో అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తి పత్రిజీ అని చెప్పేసి ఒక్కసారిగా అక్కడ ఫ్లాట్ అయిపోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 20 yearsగా నేను ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో వెనక్కి తిరిగి చూడకుండా ఆనంద బ్రహ్మ 2 మ్యాగజైన్స్ చేశాను. ఎంజాయ్మెంట్ అని ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ చేశాను. ఆనందం అంటే అని ఒక ఆడియో క్యాసెట్ చేశాను. చాలా చక్కగా ఆనందంలో జీవిస్తూ ఉన్నాను. ఇప్పుడు మన అల్టిమేట్ గోల్ ఏమంటే ఆనందంగా జీవించడమే, అంతకుమించి ఏం లేదు. పత్రి సార్తో పరిచయం తర్వాత ఎన్నో ట్రెక్కింగ్లు కానీ, తర్వాత ఎన్నో టూర్స్ కానీ, 10 days ట్రిప్స్ కానీ చాలా వెళ్ళాం. ఒకసారి పత్రిజీ గారితో కలిసి 4 days ట్రెక్కింగ్ తిరుమల కొండల్లో వెళ్ళినప్పుడు చాలా అద్భుతాలు నేను ఆయన్ని అబ్జర్వ్ చేశాను. ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే వర్షం రాకుండా ఆగిపోవడము, ఆయన 2 inches గాల్లో వెళ్ళడము నేను అక్కడే కళ్ళారా చూసిన నా ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి అలా ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అలా ఉన్నాయి. ఒకసారి నేను పత్రి సార్తో కన్యాకుమారి ట్రిప్ 10 days వెళ్ళినప్పుడు ఒక బీచ్లో పౌర్ణమి ధ్యానం చేసేటప్పుడు అందరూ మొత్తం 50 members, బస్సులో ఉండే వాళ్ళందరూ 50 members రౌండెడ్గా ఫామ్ అయ్యి అక్కడ గేమ్స్ ఆడాము, కబడ్డీ ఆడాము పత్రి గారితో కలిసి. చాలా బాగుండింది. ఆ బీచ్లో 100 feet డిస్టెన్స్ నుంచి మేము అక్కడ రౌండ్ ఆఫ్ ఫార్మ్ అయినాం. తర్వాత మా దగ్గర ఆ రౌండ్ సర్కిల్ నుంచి తర్వాత 100 feet డిస్టెన్స్లో సముద్రం అలలు వస్తున్నాయి. ఆ రోజు నైట్ 12 o'clock వరకు మేము చక్కగా ఆడుకున్నాం, పాడుకున్నాం, మెడిటేషన్ చేసాం. తర్వాత నేను కర్నూలు గుణాకర్ రెడ్డి కలిసి ఒక 2 kilometers అలా వాక్ చేస్తూ వెళ్ళాం. సార్ వాళ్ళు మొత్తం బస్సులో వచ్చిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. సరే మేము అలా దూరం వెళ్ళేటప్పటికి కొద్దిగా అలలు ఎక్కువ అయ్యేటప్పటికి మళ్ళీ మేము 2 o'clock 3 o'clock ఇలా వచ్చామన్నమాట. వస్తే ఇక్కడ మనకు 100 feet డిస్టెన్స్ నుంచి ఇక్కడ రౌండ్ అప్ అయినారు కదా ఆ సర్కిల్ అక్కడ నుంచి 100 feet డిస్టెన్స్ వరకు వాటర్ ఉంది. కానీ మొత్తం టోటల్గా వాటర్ అనేది వచ్చేసింది. కానీ ఇక్కడ రౌండ్ చేసిన 50 members మెడిటేటర్స్కి మాత్రం ఒక్క చుక్క కూడా నీరు తగలకుండా జస్ట్ 2 feet డిస్టెన్స్లో వాటర్ ఉంది. అది మేము అప్పుడే ఐలాండ్ ఫామ్ అయ్యింది అని చెప్పేసి మేము వెంటనే బస్సులోకి పరిగెత్తికి వెళ్ళి అక్కడ ఫోటో తీసుకొని ధ్యానలహరి అనే మ్యాగజైన్కు నేను ఆ ఫోటో పంపించాను. ప్రాపంచిక విషయాలకు వస్తే నేను దాదాపు చేయని వ్యాపారం అంటూ లేదు. కానీ పట్టుచీరల వ్యాపారం చేసేటప్పుడు నేను ఎంటర్ అయినాను స్పిరిచువాలిటీలోకి 93లో. సరే, ఒక పట్టుచీర తయారు కావాలంటే ఎన్నో వేల పట్టుపురుగులు చనిపోయి ఒక పట్టుచీర తయారు కావడానికి అవకాశం ఉంటుంది. దాని నుంచి ఎంతో ప్రాఫిటబుల్, దాదాపు ఇయర్లీ 5 to 10 lakhs వచ్చే ప్రాఫిట్ వచ్చే వ్యాపారాన్ని కూడా నేను స్పిరిచువాలిటీలోకి రావడం మూలన నేను వదిలేయడం జరిగింది. ఇలా ఎన్నో అద్భుతమైన మిరాకిల్స్ నేను 20 సంవత్సరాలుగా సార్తో అనుభవిస్తూ ఆనందంగా జీవిస్తూ నా జీవితాన్ని ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.